హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అడియోస్ అమిగో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనీ అనే వ్యక్తి చాలా పేదవాడుగా ఉంటాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి బర్త్డే పార్టీలో పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీకి తన చెల్లి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి, డబ్బులు పంపించు అని అడుగుతుంది. దాంతో మనీ తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. కానీ ఎవరో కూడా మా దగ్గర డబ్బులు లేవు, నిన్ననే ఖర్చు అయిపోయాయి అంటూ రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. నిజానికి మనీ ఒక పెయింటర్ గా పనిచేస్తూ ఉంటాడు. దాంతో తను పనిచేస్తున్న బిల్డింగ్ లో ఉన్న సూపర్వైజర్ కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. సూపర్వైజర్ మాత్రం ఎన్నిసార్లు నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి తాగుతావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మనీ సృజన్ అనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి 25,000 రూపాయలు కావాలి అని అడుగుతాడు. సృజన్ కూడా సరే రేపు వచ్చి డబ్బులు తీసుకొని అంటాడు. దాంతో మనీ ఆ డబ్బులు తీసుకురావడం కోసం సృజన్ చెప్పిన బస్టాండ్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. మరో పక్క మెట్రో ట్రైన్ లో దినేష్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను బాగా డబ్బులున్న వ్యక్తి. అతను మెట్రో ట్రైన్ లో కూడా మందు తాగుతూ ఉండడంతో అక్కడ ఉన్న ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఆ తర్వాత స్టేషన్ లో పోలీసులు వచ్చి దినేష్ ని తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు దినేష్ ఎవరికో ఫోన్ చేసి వెంటనే ఆ ఫోన్ ని పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు కూడా వెంటనే దినేష్ ని వదిలేస్తారు. వెంటనే దినేష్ ని చూసి మీరు ముందే ఈ విషయం చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అంటారు. ఆ తర్వాత దినేష్ మరియు మనీ ఇద్దరు కూడా ఒక బస్ స్టాండ్ దగ్గరికి చేరుకుంటారు. మనీ మాత్రం తన డబ్బుల కోసం ఎదురు చూస్తూ సుర్జన్ కి ఫోన్ చేసి నేను బస్ స్టాండ్ లో ఉన్నాను, ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. దానికి సుర్జన్ నాకు కొంచెం పని ఉంది, కొంచెం లేట్ అవుతుంది అని చెప్తాడు. ఇంతలో దినేష్ ఒక ప్రయాణికుడితో కలిసి మనం వెళ్లి మందు తాగుదాం పదా అని అంటాడు. ఆ తర్వాత దినేష్ తన నాన్నకి ఫోన్ చేసి నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చాను, అమ్మకి చెప్పే వచ్చాను అని ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో దినేష్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి లాటరీ టికెట్ తీసుకోమని అడుగుతుంది. అయితే దినేష్ మొత్తం 7,000 రూపాయలు ఇచ్చి అన్ని టికెట్స్ ని కొనేస్తాడు. అయితే అక్కడ ఉన్న మనీ మాత్రం దినేష్ చేస్తున్నదంతా చూస్తూ ఉంటాడు. ఇతను ఇంత పెద్ద మొత్తంలో లాటరీ టికెట్స్ తీసుకుంటున్నాడు అంటే ఇతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయేమో అనుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత దినేష్ మనీ దగ్గరికి వెళ్లి టీ తాగుదాం రా అని పిలుస్తాడు. మనీ మాత్రం వద్దు అని అంటాడు. అయితే దినేష్ మాత్రం మనీని చూసి పర్వాలేదు, నిజానికి నీకు టీ తాగాలని ఉంది కదా, రా ఇద్దరం టీ తాగుదామని టీ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు టీ తాగడానికి వెళ్ళగా అక్కడ మనీ మాత్రమే టీ తాగుతూ ఉంటాడు. కానీ దినేష్ మాత్రం టీ తాగడు. దాంతో మనీ వెంటనే దినేష్ ని చూసి మీరెందుకు టీ తాగడం లేదు అని అడుగుతాడు. దానికి దినేష్ వెంటనే మనీని చూసి నేను పొద్దున్నే ముందు తాగడం మొదలు పెట్టాను, అందుకే టీ తాగడం లేదు అని అంటాడు. ఆ తర్వాత టీ షాప్ లో పనిచేస్తున్న అమ్మాయి మనీ తాగిన టీకి 10 రూపాయలు అడుగుతుంది. అయితే దినేష్ మాత్రం ఆ అమ్మాయికి 500 రూపాయలు ఇచ్చి మిగిలిన చిల్లర నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. అయితే మనీ మాత్రం దినేష్ ని చూసి ఎందుకు ఆ అమ్మాయికి చిల్లర ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు దినేష్ మాట్లాడుతూ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను వేసుకున్న కూలింగ్ గ్లాసే కొన్ని వేల రూపాయలు ఉంటుంది, అలాగే నేను వేసుకున్న బెల్ట్ 40,000 రూపాయలు అని చెప్పడంతో మనీ కాస్త నవ్వుతూ ఇవన్నీ జాతరలో కొన్నావు కదా అని ప్రశ్నిస్తాడు. దినేష్ వెంటనే తన పర్సుని మనీకి ఇచ్చి ఇందులో డబ్బులు ఉన్నాయి, నువ్వే పెట్టుకో అని చెప్పి బాయ్ అని చెప్పి వెళ్లిపోతాడు. మనీ ఆ పర్సుని తీసుకుని వెళ్లబోతూ ఉండగా దినేష్ వెనక నుంచి వచ్చి మళ్ళీ మనీని ఆపి మనమిద్దరం మందు తాగుదాం రా, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్లు ఉన్నావు, మందు తాగితే అన్ని సెట్ అయిపోతాయి అని వెంటనే దినేష్ మనీని బస్టాండ్ లో ఉన్న బాత్రూమ్ లోనే మందు తాగడం కోసం తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో దినేష్ కి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దానికి దినేష్ సమాధానం చెప్తూ నేను పెళ్లిలో ఉన్నాను, నేను బయటికి వచ్చేటప్పుడు నాన్నకి చెప్పే ఇంటి బయటికి వచ్చాను అని తన అమ్మతో అబద్ధాలు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. దినేష్ అమ్మ వెంటనే దినేష్ ని నువ్వు తీసుకుని వెళ్లిన బండి ఏమిటి అని అడుగుతుంది. దాంతో దినేష్ అది ఇప్పుడు సర్వీసింగ్ లో ఉంది, నేను బస్సులో వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు బాత్రూమ్ లోనే మందు తాగి బయటికి వస్తారు. దినేష్ మనీతో మాట్లాడుతూ మీ ప్రవర్తన నాకు బాగా నచ్చింది, అందుకే నువ్వు కంపెనీగా ఉంటే నేను భోజనం చేస్తాను అని పిలుస్తాడు. మనీ కూడా ఫుడ్ ఆర్డర్ చేయడంతో దినేష్ మనీని చూసి ఎందుకు టెన్షన్ లో ఉన్నారు, నీకేం ప్రాబ్లం ఉంది అని అడుగుతూనే టెన్షన్స్ అన్ని కూడా తిన్న తర్వాత సర్దుకుని పోతాయి అని చెప్పి తినమని అంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీకి తన చెల్లెలు ఫోన్ చేసి డబ్బులు అడిగాను కదా ఎక్కడా అని అడుగుతుంది. మనీ మాట్లాడుతూ సృజన్ దగ్గర అడిగాను, తను డబ్బులు ఇవ్వగానే నీకు పంపిస్తాను, ఆ సృజన్కి ఏదో పని ఉంది
ఉంది, లేటుగా వస్తానన్నాడు అని చెప్పి తన చెల్లికి చెప్తాడు. ఆ తర్వాత మనీ వెంటనే తన ఫ్రెండ్ సుర్జన్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. సుర్జన్ మనీతో మాట్లాడుతూ నేను వేరే పని మీద వెళ్ళాను, లేట్ అవుతుంది అని చెప్తాడు. అదే సమయంలో దినేష్ మనీని చూసి బస్ ఎక్కుదాం రా అని పిలుస్తూ ఉంటాడు. అయితే మనీ మాత్రం నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. దినేష్ వెంటనే మనీని చూసి నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడు, అతను ఇప్పుడే రాడు అని అంటాడు. అలాగే దినేష్ మనీని చూసి తిరువనంతపురంలో సన్సెట్ బాగుంటుంది, అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేద్దాం రా అని మనీని కూడా బస్సులో పిలుచుకుని వెళుతూ ఉంటాడు. అలా బస్సులో వెళ్లే సమయంలో దినేష్ బస్సులో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే అందరికి టికెట్ నేనే తీసుకుంటాను అని అంటాడు. ఆ సమయంలో దినేష్ బస్సులో ఉన్న ఒక అమ్మాయికి సైట్ కొడుతూ ఉంటాడు. అయితే దినేష్ చేసే అల్లరిని చూసిన బస్సులో ఉన్న ఒక వ్యక్తి దినేష్ ని తిట్టి గొడవ చేస్తాడు. దాంతో దినేష్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి బస్సులో నన్ను ఒక వ్యక్తి బెదిరిస్తున్నాడు, నెక్స్ట్ బస్ స్టాప్ లో వచ్చి అతని పని పూర్తి చెయ్యాలి అని అంటాడు. అలా బస్సులో వెళుతూ ఉండగా నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గర బస్సు ఆగగానే ముగ్గురు వ్యక్తులు బస్సులోకి ఎక్కుతారు. అయితే దినేష్ ని తిట్టిన వ్యక్తి వాళ్ళను చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. దినేష్ అతన్ని చూసి నవ్వుతూ వాళ్ళు మీకోసం రాలేదులే అని అంటాడు. అలా అల్లర చేస్తున్న దినేష్ కొంత సమయం తర్వాత నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత మరి కొంత సమయానికి నిద్ర లేచిన దినేష్ వెంటనే మనీని చూసి మనం ఎక్కడి వరకు వచ్చాము అని అడుగుతాడు. మనీ దినేష్ తో మాట్లాడుతూ మనం కొల్లాం బస్ స్టాప్ దాటి వెళుతున్నాం అని చెప్తాడు. దాంతో దినేష్ వెంటనే బస్సు ఆపండి అని ఆ బస్సు డ్రైవర్ ని అడిగి బస్సు ఆపుతాడు. మనీ దినేష్ ని చూసి ఎందుకు ఇక్కడే బస్సు ఆపావు అని అనగా దినేష్ మనీని చూసి మనం సన్సెట్ చూడడానికి వెళుతున్నాం కదా, అక్కడ మందు దొరకదు, ఇక్కడే తీసుకోవాలి అని దినేష్ వెంటనే వైన్ షాప్ కి వెళ్లి వైన్ తీసుకురావడం కోసం వెళ్తాడు. మనీ వెంటనే పక్కకి వెళ్లి తన ఫ్రెండ్ సుర్జన్ కి ఫోన్ చేసి అమ్మ నగలు కొన్ని బ్యాంకులో ఉన్నాయి, వాటిని అమ్మితే ఎంత డబ్బులు వస్తుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సుర్జన్ మాత్రం ఆ నగలు అమ్మవద్దు, నేనే వస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత దినేష్ మనీని ఒక పెద్ద షాపింగ్ మాల్ వద్దకు తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దినేష్ ని గుర్తుపట్టి దినేష్ కి స్వాగతం పలుకుతూ ఎలా ఉన్నారు సార్ అని అడుగుతూ ఉంటారు. దినేష్ వాళ్ళని చూసి హేమ ఇక్కడే ఉందా అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు. రిసెప్షన్ లో వాళ్ళు కూడా దినేష్ ని చూసి హేమ రెస్ట్ తీసుకుంటుంది, త్వరలోనే వస్తుంది అని అంటారు. దాంతో దినేష్ వెంటనే ఆ రిసెప్షన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తూ నేను హేమాని చూడ్డానికి వచ్చాను, కానీ హేమ నాకు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో మనీ తన చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో హేమ మనీ దగ్గరికి వచ్చి దయచేసి దినేష్ ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి, అతను ఇప్పుడు ఫుల్ గా తాగి ఉన్నాడు, మళ్ళీ రేపు మాట్లాడడానికి తీసుకుని రండి, అతను ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఆ దినేష్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు అని అంటుంది. దాంతో మనీ వెంటనే దినేష్ దగ్గరికి వెళ్లి మనం సన్సెట్ ని చూడడానికి వెళ్ళాలి కదా, పద అక్కడికి వెళ్దామని అంటాడు. అయితే దినేష్ మాత్రం మనీని చూసి మనకి ఇప్పుడు సన్సెట్ అంత ముఖ్యం కాదు, ఈ రోజు రాత్రి హేమతో మాట్లాడడమే ముఖ్యం అని అక్కడే దగ్గరలో ఒక రూమ్ ని బుక్ చేసి మనీని దినేష్ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకుని వెళ్తాడు. ఆ హోటల్ మేనేజర్ కూడా దినేష్ ని గుర్తుపట్టి మీ రూమ్ రెడీగా ఉంది అని అంటాడు. అలా మనీ మరియు దినేష్ ఆ 5 స్టార్ హోటల్ కి వెళ్లి ఉన్న సమయంలో మనీకి తన ఫ్రెండ్ సుర్జన్ ఫోన్ చేసి నేను డబ్బులు తీసుకుని వచ్చాను, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మనీ వెంటనే సుర్జన్ తో నేను కొల్లంలో ఉన్నాను అని అంటాడు. దానికి సుర్జన్ మాట్లాడుతూ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. మనీ సుర్జన్ తో మాట్లాడుతూ ఒక వ్యక్తి పిలిస్తే ఇక్కడికి వచ్చాను, నువ్వు నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి అని అంటాడు. అయితే సుర్జన్ మాత్రం మనీ నా చేతిలో ఉన్నాయి, వీటిని నీ అకౌంట్ లో వెయ్యలేను అని అంటాడు. ఆ తర్వాత హోటల్లో ఉన్న దినేష్ శరీరం పైన ఉన్న గాయాలని చూసిన మనీ ఆ గాయాలు ఎలా తగిలాయి అని అడుగుతాడు. దానికి దినేష్ సమాధానం చెప్తూ మీరు న్యూస్ చూడలేదా, ఇటీవల నేను ఒక యాక్సిడెంట్ ని చేశాను, ఆ యాక్సిడెంట్ నుంచి అయితే నేను బ్రతికి బయటపడ్డాను, కానీ కొన్ని గాయాలు మాత్రం నా శరీరం మీద ఉండిపోయాయి అని అంటాడు. మనీ వెంటనే ఆశ్చర్యపోతూ ఓ మీరు ఆ ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి కొడుకు కదా, ఒక పెద్ద కోటీశ్వరుడని చదివాను అని అంటాడు. దినేష్ అవును అని తల ఊపుతూ ఉంటాడు. ఆ తర్వాత దినేష్ మనీతో మాట్లాడుతూ స్నానం చేసి రండి, నేను మీకోసం ఏదైనా బుక్ చేస్తాను అని అంటాడు. అలా మనీ స్నానం చేసి వచ్చే లోపు దినేష్ పూర్తిగా తాగి పడిపోయి ఉంటాడు. కొంత సమయానికి హేమ దినేష్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. దాంతో మనీ వెంటనే ఫోన్ తీయగా హేమ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనీ మాట్లాడుతూ దినేష్ పూర్తిగా తాగి పడిపోయి ఉన్నాడు, అతనితో మాట్లాడొద్దు అని చెప్తాడు. అయినా కూడా మనీ అతన్ని లేపే ప్రయత్నం చేస్తాడు, కానీ అతను మాత్రం లేవడు. అప్పుడు హేమ మనీతో సరే వదిలేయండి అని సమాధానం ఇస్తుంది.
అయితే కొంత సమయం తర్వాత దినేష్ కి మళ్ళీ మెలకు వచ్చి హేమ ఫోన్ చేసిందా అని అడుగుతాడు. మనీ వెంటనే తనని చూసి అవును రేపు ఉదయం కలుద్దామని చెప్పింది అని సమాధానమిస్తాడు. దానికి దినేష్ మాత్రం రేపు వద్దు ఇప్పుడే కలుద్దామని అంటాడు. అప్పుడు మనీ వెంటనే దినేష్ ని చూసి ఇప్పుడు రాత్రి 12 గంటలు అవుతుంది, ఇంత అర్ధరాత్రి సమయంలో ఎలా వెళ్తావు అని అడుగుతాడు. దినేష్ మనీని చూసి ఏది ఏమైనా సరే హేమతో ఇప్పుడే మాట్లాడాలి అని పట్టుబడతాడు. మనీ కాస్త బాధగా ఉంటాడు. అప్పుడు దినేష్ మనీని చూసి నేను తాగిన విషయం కూడా హేమకి చెప్పేశావా అని అడుగుతాడు. దానికి మనీ చెప్పేశాను అని అంటాడు. అప్పుడు దినేష్ మనీని తిడుతూ నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను ఎందుకు ఇలా చేశావని తిట్టి నేను పొద్దున నీకు ఇచ్చిన పర్సు నాకు ఇచ్చేయి అని అడిగి తీసుకుని వెంటనే దినేష్ కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నిన్ను మళ్ళీ చూడాలనుకోవడం లేదు అని తిడతాడు. దాంతో మనీ చాలా బాధపడుతూ నేను దినేష్ ని నమ్మి ఇంత దూరం వచ్చాను, ఎలా ఇక్కడి నుంచి వెళ్ళాలి, చేతిలో డబ్బులు కూడా లేవు అని ఆలోచించి వెంటనే ఆ హోటల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి మనీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే దినేష్ మళ్ళీ తిరిగి వచ్చి అరే నేనేదో సీరియస్ గా మాట్లాడాను అని అనుకుంటున్నావా, చిల్ నేను సరదాగా మాట్లాడాను వచ్చి కారులో కూర్చో అని అంటాడు. దినేష్ మనీని మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్లి పర్సుని మళ్ళీ తనకి ఇచ్చేస్తాడు. ఇంతలో మనీకి తన చెల్లెలు మళ్ళీ ఫోన్ చేసి అమ్మ ట్రీట్మెంట్ ని వేరే చోటకి షిఫ్ట్ చేశారు అని ఆ అడ్రస్ తనకు చెప్తుంది. ఆ తర్వాత దినేష్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఆ 5 స్టార్ హోటల్ మేనేజర్ మనీ దగ్గరికి వచ్చి మీరు చాలా లక్కీ సార్, దినేష్ లాంటి ఒక పెద్ద కోటీశ్వరుడు మీ ఫ్రెండ్ కావడం నిజంగా ఒక గొప్ప విషయం అని ఆ మనీతో మాట్లాడుతూ ఉంటాడు. అదే విధంగా తను మాట్లాడుతూ దినేష్ ఒక మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మనీ ఆలోచిస్తూ ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న దినేష్ నేను డబ్బులు సహాయం అడిగితే నాకు సహాయం చేస్తాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనీకి తన చెల్లెలు ఫోన్ చేస్తుంది. దాంతో మనీ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. దినేష్ వెంటనే మనీని ఆపి తనకు షాపింగ్ చేసిన బట్టలు ఇచ్చి వీటిని వేసుకో మనం హేమ దగ్గరికి వెళ్దామని అంటాడు. అలా వాళ్ళు హేమ దగ్గరికి వెళుతూ ఉండగా మనీ దినేష్ ని అడుగుతూ హేమ ఎవరు అని అడుగుతాడు. దానికి దినేష్ మనీతో మాట్లాడుతూ నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పే కదా, దాని తర్వాత నాకు పెళ్లి కూడా అయ్యింది, కాలేజ్ డేస్ లో మేము లవ్ చేసుకున్నాం కానీ పెళ్లి చేసుకోలేకపోయాము అని దినేష్ చెప్తాడు. ఆ తర్వాత హేమతో దినేష్ మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని తమాషగా అడుగుతూ ఉంటాడు. దాని హేమ దినేష్ ని చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని హేమ అడుగుతుంది. అలా ఇద్దరు సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హేమ నాకు డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పి హేమ అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అప్పుడే హేమ యొక్క కాళ్ళు డూప్లికేట్ అన్నట్లుగా చూపిస్తారు. అప్పుడే మనకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో దినేష్ తో పాటు హేమ ఆ కారులో ఉందని ఆ యాక్సిడెంట్ లో హేమ కాళ్ళు పోయాయి అని చూపిస్తారు. మరో పక్క మనీ బాధలో ఉండడం చూసిన దినేష్ ఎందుకింత బాధలో ఉన్నావు, నీకేదైనా సహాయం అవసరమా అని అడుగుతాడు. మనీ వెంటనే దినేష్ ని చూసి మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు కదా నాకు కూడా సహాయం చెయ్యండి అని దినేష్ ని అడుగుతాడు. దినేష్ వెంటనే మనీని చూసి నువ్వు మొన్నే అడిగి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని, ఎంత కావాలో చెప్పు అని అంటాడు. దానికి మనీ నాకు 25,000 రూపాయలు కావాలి అని చెప్తాడు. దాంతో దినేష్ వెంటనే మనీ అకౌంట్ నెంబర్ తీసుకుని తన భార్యకి ఫోన్ చేసి ఒక 50,000 రూపాయలని ఈ అకౌంట్ నెంబర్ కి పంపించు అని చెప్తాడు. ఆ తర్వాత దినేష్ మనీతో మాట్లాడుతూ నీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది, రా నాతో పాటు మందు తాగు అని చెప్తాడు. కొంత సమయం తర్వాత మనీ నా అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా అని అడుగుతాడు. దాంతో దినేష్ వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసావా అని అడుగుతాడు. దినేష్ వైఫ్ మాత్రం ఫస్ట్ మీరు ఇంటికి రండి నేను డబ్బులు పంపిస్తాను అని చెప్తుంది. వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత మరికొంత సమయానికి మనీ మళ్ళీ దినేష్ ని చూసి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా అని అడుగుతాడు. దాంతో దినేష్ ఈసారి మళ్ళీ తన భార్యకి ఫోన్ చేయగా ఈసారి దినేష్ వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు దినేష్ తన నాన్నతో మాట్లాడుతూ నాకు ఒక 50,000 రూపాయలు కావాలని అడుగుతాడు. అయితే దినేష్ నాన్న మాత్రం నేను కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు, నేను నీకు డబ్బులు ఇవ్వను అని అంటాడు. దాంతో దినేష్ వెంటనే మనీని చూసి సారీ నేను ఆ డబ్బులు అరేంజ్ చేయలేకపోయాను అని అంటాడు. మనీ మాత్రం పర్వాలేదు అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత మనీ అక్కడి నుంచి బస్ స్టాండ్ కి వెళ్లి మళ్ళీ తన ఫ్రెండ్ సుర్జన్ కి ఫోన్ చేసి నాకు డబ్బులు ఖచ్చితంగా కావాలి అని అంటాడు. సుర్జన్ కూడా నేను వస్తున్నాను అని చెప్తాడు. నిజానికి ఆ సమయంలో మనీ దగ్గర బస్సు
ఛార్జీ కూడా డబ్బులు ఉండవు. దాంతో ఒక వ్యక్తిని అడగడంతో ఆ వ్యక్తి ఒక 100 రూపాయలు ఇస్తాడు. సరిగ్గా అదే సమయంలో దినేష్ ఒక పెద్ద లగ్జరీ కారు తీసుకుని మనీ దగ్గరికి వెళ్లి మనీని కారులో కూర్చోమని అడుగుతాడు. మనీ దినేష్ ని చూసి హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్తాడు. దాంతో సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడికి బయలుదేరతారు. అలా వెళ్లే సమయంలో కూడా దినేష్ మనీతో మాట్లాడుతూ, నువ్వు చెప్పిన హాస్పిటల్ దగ్గరలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగి వాడి దగ్గర 25,000 రూపాయలు నీకు ఇప్పిస్తాను అని చెప్తాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి దినేష్ అతన్ని చూసి నాకు 25,000 రూపాయలు కావాలి అని అంటాడు. అయితే దినేష్ ఫ్రెండ్ కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత దినేష్ బయటికి రాగా దినేష్ వచ్చిన కారు దినేష్ ది కాదు, అది ఒక టాక్సీ అని డ్రైవర్ డబ్బులు అడుగుతాడు. మనీ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు. అప్పటికే దినేష్ పూర్తిగా తాగి కారులో పడిపోయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుర్జన్ మనీ చెప్పిన ప్లేస్ కి ఒక 10,000 రూపాయలు తీసుకుని రావడంతో అందులో టాక్సీ డ్రైవర్ ఒక 7,000 రూపాయలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆ తర్వాత దినేష్, మనీ, సుర్జన్ ముగ్గురు ఒక బండిలో హాస్పిటల్ కి వెళుతూ ఉంటారు. అయితే ఆ బండిని పోలీసులు వెనకాలే ఫాలో అవుతూ ఉండడంతో వీళ్ళు వెంటనే ఒక సందులోకి వెళ్లి అక్కడ పడిపోతారు. అప్పుడు సుర్జన్ మాట్లాడుతూ, దినేష్ మనకు అవసరం లేదు, మనం ఇద్దరమే హాస్పిటల్ కి వెళ్దామని అంటాడు. దినేష్ మత్తులో ఉన్నాడు, తనని వదిలేసి వెళ్లడం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళు, రేపు ఉదయం నేను వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మనీ, దినేష్ ఇద్దరు కూడా ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత దినేష్ మనీని చూసి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దానికి మనీ, నువ్వు తాగేసి పడిపోయావు అని చెప్తాడు. దినేష్ వెంటనే మనీని చూసి, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చెప్తాడు. అయితే మనీ మాత్రం పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దినేష్ నాన్న అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మనీని చూసి, నీలాంటి వాళ్లతో స్నేహం చేయడం వల్లనే నా కొడుకు ఇలా తయారవుతున్నాడు అని తిడతాడు. అయితే దినేష్ వెంటనే మనీని చూసి, మా నాన్న అన్న మాటల్ని నువ్వు సీరియస్ గా తీసుకోకు, నీతో స్నేహం నాకు చాలా సరదాగా ఉంది, మీరు సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం అని ఫోన్ నెంబర్ అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో బస్సు కూడా వస్తూ ఉండడంతో మనీ వెంటనే ఆ బస్సు ఎక్కి దినేష్ ని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. మనీ దినేష్ తో మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోతూ ఉంటాడు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ బస్సు ఆగిపోతుంది. మనీ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి దినేష్ ని హగ్ చేసుకుని, నా అకౌంట్ లోకి 50,000 రూపాయలు వచ్చాయి అని అంటాడు. ఆ మాటలు విన్న దినేష్, అంటే నా వైఫ్ పంపించి ఉంటుంది, ఆమె చాలా మంచి వ్యక్తి, ఆమె కొంచెం కోపంగా ఉన్నప్పటికీ ఇలాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంది, అది సరే, మీరు వెంటనే ఈ డబ్బులు తీసుకుని వెళ్లి మీ అమ్మకి వైద్యం చెయ్యించండి అంటాడు. దాంతో మనీ ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోగా దినేష్ కూడా ఒకరికి సహాయం చేశాను అని ఆనందంగా ఇంటికి వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మణికంఠ ఉంటున్న రూమ్ లోకి మరొక అమ్మాయి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయిని చూడ్డానికి మణికంఠ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ అమ్మాయి కూడా మణికంఠని ప్రేమించి చివరికి నీకు నాకు సెట్ అవ్వదు అని ఎందుకు చెప్పింది? అసలు మణికంఠ ఆ అమ్మాయిని చూడగలడా లేదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలడా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పవి కేర్ టేకర్ మూవీ స్టోరీ. ఈ మలయాళం మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.